శ్రావణ మాసం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లలో భక్తులు పూర్తిగా నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే మొత్తం 73,285 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇందులో 32,334 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం 4.39 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. శ్రావణ మాసం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే మొత్తం 73,285 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇందులో 32,334 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం 4.39 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.